హాయ్ హలో అందరికీ రొయ్యల టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. రొయ్యల్ని బాగా డ్రై రోస్ట్ చేయాలి. ఆ తర్వాతకి రొయ్యల్ని బాగా వాటర్లో 3-4 టైమ్స్ కడగాలి, ఇసుక ఉంటే పోతాయి కాబట్టి. ఆ తర్వాతకి ప్యాన్లోకి నూనె వేసిన తర్వాతకి 50% రొయ్యల్ని వేగనివ్వాలి. రొయ్యలు చాలామంది తినరు కదా, ఇలా చేయండి, తృప్తిగా తింటారు. రొయ్యలు 50% అయిన తర్వాతకి వేగిన తర్వాతకి ఒక బౌల్లోకి తీసేయాలి. రొయ్యలు టేస్టీగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తల తోకలు నీట్గా తీయాలి, అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా చేయండి, బాగా తింటారు. నూనె వేడెక్కిన తర్వాతకి ఆనియన్స్ వేయాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఆనియన్స్ని కలపాలి. ఆ తర్వాతకి టమాటోస్ వేయాలి. రుచికి తగ్గ ఉప్పుని వేసేస్తున్నా. కొంచెం అల్లం పేస్ట్ వేసి కలిపేస్తున్నా. అల్లం పేస్ట్ వేస్తే కర్రీ మంచిగా ఉంటుందండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఆ తర్వాతకి 50% ఉడికిన రోస్ట్ అయిన ప్రాన్స్ని వేసేస్తున్నా. 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసి కలిపేయాలి బాగా. స్పైసీగా ఉండాలి అంటే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే 2 స్పూన్స్ యూజ్ చేశాను. మీరు కూడా ఇలా చేయండి, తప్పకుండా రొయ్యలు తినని వాళ్ళు కూడా తింటారు. ఫైనల్ టచ్ గరం మసాలా, కొత్తిమీర వేసి